ఋతువులు. ఒక ఏడాదిలో 12 నెలలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే కదా! ఆ సంవత్సర కాలంలో ప్రకృతిలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులపైనే మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అలాగే మన ఆహారపు అలవాట్లు, బట్టలు ధరించే తీరు అన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రకృతిలో జరిగే మార్పులకి సంబంధించిన కాలాన్ని బట్టి సంవత్సరంలోని 12 నెలలు 6 భాగాలుగా విభజించబడ్డాయి. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ఋతువు అని అంటారు. ఈ ఋతువునే కందువ అనే అందమైన పేరుతోను పిలుస్తారు. చైత్రం నుండి ఫాల్గుణ మాసం వరకు గల 12 నెలల్లోని చైత్ర, వైశాఖ మాసములను కలిపి వసంత ఋతువు అని అంటారు. ఈ ఋతువును ఆమని, పూలకారు, పుష్పాగమము, పుష్ప సమయం అని కూడా పిలుస్తారు. ఈ ఋతువుల్లో చెట్లు చిగురిస్తాయి. రంగురంగుల పూలు పూస్తాయి. వేప, మామిడి పూల వాసన అంతటా వ్యాపిస్తుంది. కోకిల గానం వినిపిస్తుంది. ప్రకృతి అంతా రమణీయంగా ఉంటుంది. కనుల పండుగ చేస్తుంది. అంతేకాదు తీపి, చేదు, ఉప్పు, కారం, వగరు, పులుపు రుచులు కలిపి పచ్చడిని తినే ఉగాది పండుగ వస్తుంది. ఇది తెలుగువారి తొలి పండుగ. జ్యేష్ఠ, ఆషాఢ మాసాలను కలిపి గ్రీష్మ ఋతువు అని అంటారు. దీనినే ఉష్ణము, ఎండాకాలము, గ్రీష్మము, మైత్రము అని కూడా పిలుస్తారు. ఈ ఋతువుల్లో ఎండలు వెండుగా ఉంటాయి. మల్లెపూలు వస్తాయి. ఈ ఋతువులో చెరువులు, నదులు, కాలువల్లోని నీరు ఎండిపోతుంది. ప్రాణులకు అధికమైన తాపం కలుగుతుంది. వసంత, గ్రీష్మ ఋతువులను కలిపి ఎండాకాలం లేదా వేసవికాలం అని అంటారు. ఈ కాలంలో ప్రజలు నూలు బట్టలను ధరిస్తారు. శ్రావణ, భాద్రపద మాసాలను కలిపి వర్ష ఋతువు అని అంటారు. దీని పొక్కారు, తొలకరి, ఘనకాలము, వానకారు, వానాకాలము, వర్ష ఋతువు అని పిలుస్తారు. ఈ ఋతువులో విస్తారంగా వానలు కురుస్తాయి. ఎండిన చెరువులు, నదులు, కాలువలు నీటితో నిండుతాయి. అవని అంతా పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. వాన వాన వల్లప్ప, చేతులు చాపు చల్లప్ప అంటూ పాడుకుంటూ పిల్లలు కాగితపు పడవల్ని వాన నీటిలో వేసి ఆనందిస్తూ ఉంటారు. రంగురంగుల గొడుగులు బయటకొస్తాయి. రైతులు పొలం పనులతో సతమతమవుతూ ఉంటారు. వినాయక చవితి వంటి పండుగలు వస్తూ ఉంటాయి. ఆశ్వయుజ, కార్తీక మాసాలను కలిపి శరదృతువు అని అంటారు. దీనిని పంటకారు, వెన్నెలకారు, శరత్కాలము అని పిలుస్తారు. ఈ ఋతువులో చల్లని, చక్కని వెన్నెల కాంతి వస్తుంది. మనసుకి హాయిని కలిగిస్తుంది. దసరా, దీపావళి పండుగలు వస్తాయి. వెన్నెల్లో భోజనాలు, ఉయ్యాలలు, ఊగటాలు ఉంటాయి. పైన చెప్పిన వర్ష ఋతువును, శరదృతువును కలిపి వర్షాకాలం అని అంటారు. దీనినే వానాకాలం అని కూడా అంటారు. మార్గశిర, పుష్య మాసంలను కలిపి హేమంత ఋతువు అని అంటారు. దీనిని మంచుకారు, మంచుకాలము, మంచుతరి, హిమకూటము, హిమవేళ, హిమాగము, హేమంతము, హేమము అని పిలుస్తారు. ఈ ఋతువులలో నదులు మొదలైన వాటిల్లో తేట నీరు ఉంటుంది. చెట్ల ఆకులు, గడ్డి పూల మీద నుంచి బిందువులుంటాయి. కుమ్మరి పూలు వస్తాయి. మంచు మించుగా కురుస్తూ ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. సంక్రాంతి పండుగ వస్తుంది. భోగి మంటలను వేయిస్తుంది. పశువుల పూజలను చేయిస్తుంది. గొబ్బిళ్ల సుందరిని తెస్తుంది. మాఘ, పాల్గొన మాసాలను కలిపి శిశిర ఋతువు అని అంటారు. దీనిని శీత ఋతువు, చలికాలము, శీతకము, చలికారు అని పిలుస్తారు. ఈ ఋతువులో చెట్లు ఆకులను రాల్చుకొని మోడుల్లా మిగులుతాయి. ప్రాణులను చలి విపరీతంగా వణికిస్తుంది. నోటి నుండి ఆవిర్లు పుట్టిస్తుంది. హేమంత, శిశిర ఋతువులను కలిపి శీతాకాలం లేదా చలికాలం అని అంటారు. ఈ కాలంలో ప్రజలు ఉన్ని, సిల్క్ దుస్తులను ధరిస్తారు. ఈ 6 ఋతువులు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, హాయిని ఇస్తాయి. కళ్ళకు ఇంపుని కలిగిస్తాయి. మనుషులను కళాకారులుగా, కవులుగా చేస్తాయి. మొత్తం మీద మనుషులకు వింత అనుభవాల్ని ఇస్తాయి.